రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కాలేదు. ఆయన విమర్శలు ధర్నాలు ఏవో చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఏదే మీరు 10 ఏళ్ల కాలంలో ఏం చేశారు, ఏం పెట్టారు, ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. అరే నాకు తెలియకడుగుతున్నా, ఒకసారి చెప్పుండ్రి. ఈ మాటలు నేను కాదు అన్నది, పబ్లిక్ అంటారు, మహిళలు అంటారు. నువ్వు కావాలంటే ఒకసారి ఇవిడే నువ్వు చూసారు కదా వీడియో. ఏమంటున్నారు? 10 ఏళ్ల కాలంలో అధికారంలో దళితుల సీఎం చేస్తాను, చేసిరా? చేయలేదు. దళితులకు 3 ఎకరాలు పంపిస్తాను, ఇచ్చిందా? చేయలేదు. నిరుద్యోగులకు బుద్ధిస్తాను, ఇచ్చిందా? ఇవ్వలేదు. బీసీ బంద్ అని చెప్పి ఇచ్చిందా? మరి ఏం చేయకుండా నిన్నగాగా మనం వచ్చిన ప్రభుత్వాన్ని పట్టుకొని చేయలే అంటారు. అరే అక్కడ చూస్తే ఖజానా ఖాళీ. అయినా మరి చేస్తామన్నారు. రైతులు రుణమాఫీ అన్నారు, రైతులు రుణమాఫీ చేస్తున్నారు. వంట కోసం సన్న వంట కోసం 500 బోనస్ అన్నారు క్వింటాకు. ఎందుకంటే ఇప్పుడు పండించే పంటల్లో 98% తొలి బియ్యం వస్తుంది. నీకు 2% సన్నబియ్యం వస్తున్నాయి. కాబట్టి సన్నబియ్యం రేటు పెరుగుతుంది. సన్నబియ్యం తప్ప తొలి బియ్యం తింటారు. రేషన్ షాపుల్లో 20 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేస్తుంటే అందులో 90% తినట్లేదు. సో గవర్నమెంట్ దగ్గరకు వచ్చేది 174 లక్షల మెట్రిక్ టన్ను వస్తుంది. సో ఏం చేయాలి? బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొట్టలేదు. కాబట్టి సన్న బియ్యం కోసం ప్రోత్సాహిస్తే దొడ్డు బియ్యం చేయాలా అని విమర్శిస్తారా అని మహిళలందరూ అంటున్నారు. కాబట్టి పబ్లిక్ కూడా సరే ప్రోత్సహించాలి, ఆలోచించాలి. దొడ్డు బియ్యం ఎందుకు, సన్న బియ్యం ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని వాస్తవాలు తెలుసుకోకుండా మనం విమర్శించడం కరెక్ట్ కాదు.